కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన బీజేపీ నేతలు స్పందించారు. విచారణకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మొదట్లో అవినీతి జరగలేదని చెప్పిన కేటీఆర్ ఆ తర్వాత మంత్రి హోదాలో నిధులిచ్చానని చెప్పారన్నారు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారుల ముందు చెప్పాలన్నారు. ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతుందన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లొత్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అని ముచ్చటనే ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిత్తలేరని దొంగేడుపులు ఏడుస్తున్నాడు. దొంగలకి వకీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్కి ఒక మాట అడుగుతున్నా కేటీఆర్, నేను 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్పోళ్ళు, దేశంలో నెంబర్ 1 పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత 2 మాయే అని చెప్తారు. 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు. 10 ఏళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసు వాళ్ళ ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? వీళ్ళు దొంగలు, దగులుబాజితనంకి అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా. మళ్ళా వీళ్ళకేదో ఈయనేదో మంత్రి అన్నట్టు వీళ్ళు అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో. నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు 23వ తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు, ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతాడా? అలా వాళ్ళ చెల్లెని పిలిచినప్పుడేమో నేను రాను, మీరే రావాలి, నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరే చట్టానికి అతిథులా అండి? యూఆర్ ఆఫ్టర్ ఆల్. ఇవ్వండి, కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో కొంత గౌరవించవచ్చు. వీళ్ళిద్దరే బట్టి భ్రష్ట్ అయిపోయాడు ఆయన. అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే. ఎప్పుడైనా నాయకుల మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ నాయకులు ఆరోపణలు వాస్తవమా కాదా నిబద్ధతతోటి ఆ ఆరోపణలను ఎదుర్కొని వారు రుజువు చేసుకునేటువంటి అవసరం ఉంటుంది తప్ప తప్పించుకొని ఈ కోర్టుల ద్వారా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాను. అదే మాదిరిగా కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి కొన్ని తప్పిదాలు కావచ్చు, లేకుంటే ఆ రోజు అధికారులను కేవలం మీరు నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు అధికారులను భయపెట్టి చేశారా, లొంగ తీసుకొని చేశారా? కానీ అధికారులను ఈరోజు బలిపశువు చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది.